న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ది విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్. కోనేరు సెంటర్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ప్రారంభించిన బందరు డీఎస్పీ మాసూం బాషా. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణని ఈరోజు విజయవాడలో కలిసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఎన్నికల కోసం డ్రామాలు వద్దని, రాజకీయ నాటకాలు ఆపాలని, ఆర్ఎస్ఎస్ భావజాలం నుండి బయటపడాలని పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం. ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్. డీటెయిల్స్ చూస్తే ప్యాకింగ్ రంగంలో అనుభవజ్ఞులతో కూడినది విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండి రూహుల్లా బుధవారం భవానీపురంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అసోసియేషన్ ప్రెసిడెంట్ పివికే ప్రసాద్, బాబు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అధినేత ఎం రాంబాబు, కార్పొరేటర్ హాఫీజుల్లా విచ్చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పివికే ప్రసాద్ మాట్లాడుతూ, మా అసోసియేషన్ లోని సభ్యులందరూ ఎంతో అనుభవంతో కూడిన వారేనని, అందరూ డిగ్రీ పట్టాదారులు. ఈ రంగాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని కస్టమర్ల మన్ననతో అసోసియేషన్ శ్రేయస్సే మా లక్ష్యంగా, మా ఎజెండా ఉంటుందని, అదేవిధంగా కొంతమంది రంగంలోకి ఎటువంటి అనుభవం లేకుండా వచ్చి కస్టమర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రావడం తప్పులేదు కానీ అనుభవం అనేది పెంచుకోవాలని మేము సూచిస్తున్నామని ఆయన అన్నారు. సంస్థ నూతనంగా ఏర్పడినా మేము మాత్రం అనుభవంతో ఉన్నవారమని, కస్టమర్లకు ఖచ్చితంగా మంచి సర్వీస్ ని అందించగలుగుతామని ఆయన అన్నారు. అనంతరం కాకినాడ బాబు ప్యాకర్స్ అండ్ మూవర్స్ ప్రెసిడెంట్ ఎం రాంబాబు మాట్లాడుతూ, ఈ ప్యాకింగ్ రంగంలో అందరూ నీతి నిజాయితీగా ఉండి పనిచేసి కస్టమర్లకు మంచి సర్వీస్ అందించాలని, కొత్త వాళ్ళు ఈ రంగంలోకి రావడం తప్పులేదు కానీ అనుభవం ఉన్నవాడితో పనిచేసి వారి దగ్గర కూడా శిక్షణ తీసుకుని కస్టమర్స్ కి నచ్చేలా మెచ్చేలా మంచి సర్వీసు అందించడమే ధ్యేయంగా ఉండాలని ఆయన తెలిపారు. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించిన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండి రాహుల్లా మాట్లాడుతూ, ఈ విజయవాడ నగరంలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా అభినందనీయమని, ఇటువంటి వ్యవస్థ అంటే ఒక నమ్మకంతో కూడినదని, ఎంతో అనుభవంతో ఉన్న వారితో ఈ విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను నేను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, కస్టమర్స్ ప్యాకర్స్ కి ఆర్డర్ ఇచ్చారు అంటే బోనస్ ఎంతో నమ్మకంతో ఆ పని అప్పజెప్పినట్టుగా అర్థమని ఆయన అన్నారు. అదేవిధంగా గుంటూరు విజయవాడ అసోసియేషన్ వారందరూ ఒక ప్రణాళికతో, నేను ఏ విధంగా మీకు గవర్నమెంట్ తరపున సహాయం చేయగలను, అన్ని విధాలుగా నేను నా సహాయ సహకారాలు అందిస్తానని, అదేవిధంగా సంస్థకు ఎటువంటి సమస్యలు వచ్చినా దానికి నేను అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ కె రాజేష్ బాబు, విజయ్ దుర్గా, ప్యాకర్స్ అండ్ మూవర్స్ సత్యనారాయణ, మాదాల, మూవర్స్ అండ్ ప్యాకర్స్ అధినేత రమణ మరియు ప్యాకింగ్ అండ్ మూవర్స్ ఇతర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి అందరూ వాళ్ళు ఉద్దేశం ఏంటంటే, మన ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవం. ఈ అసోసియేషన్ అన్నది స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండే పరస్పరం క్యాడరు, లీడరు, మనలో ఉన్న సభ్యులు అందరూ కూడా ఒకరికొకరు పరస్పరంగా నీతిగా నిజాయితీగా మనం చేస్తున్న ప్రొఫెషన్ని సర్వీస్ పరంగా కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలి. ఇప్పుడు 5 మినిమం ఎక్స్పీరియన్స్ కూడా లేనటువంటి వాళ్ళు ఇందులో ఈ సంస్థలోకి వస్తున్నారు. రావడం తప్పు కాదు, వాళ్ళు రావచ్చు, వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలి, అది కూడా మేము కోరుకుంటాం. కానీ అవతల కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చేటప్పుడు మంచి సర్వీస్ ఇవ్వాలి, నీతి నిజాయితీతో సర్వీస్ ఇవ్వాలి. అదే మా ధ్యేయం. ఈ అసోసియేషను దినదినాలు వృద్ధి చెంది అందరూ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మంచి సదుద్దేశంతో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన విజయవాడ గుంటూరు ప్యాకర్స్కి ఒక నూతన ఆఫీసు ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉందండి. వాళ్ళ యూనియన్ సభ్యులు వ్యవస్థను పెట్టి వ్యవస్థను నడిపించడం గొప్ప. ఆ వ్యవస్థను ఎలా పెట్టి ఎలా నడిపిస్తుందంటే, మనం ఉదాహరణ తీసుకుంటే మన ప్యాకర్స్ అసోసియేషన్ది మనం ఉదాహరణగా తీసుకుంటాం. మన ప్రసాద్ గారికి, మన సెక్రటరీ గారికి, మన క్యాషియర్ గారికి, అదేవిధంగా బాబు ప్యాకర్స్ కాకినాడ అనేది ఇతను కూడా మేము చాలా అభినందిస్తున్నామండి. ఇట్లా దాంట్లో మనం ముందు ఉంటాం. మీకు గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎటువంటి ఇది ఏమైనా ఉంటే మేము మాట్లాడి ప్యాకర్స్లో ఒక యూనియన్ ప్రకటించి ఆ యూనియన్ పనిచేసేటట్టుగా ఇది కూడా మాట్లాడే ఆ కొత్త వ్యవస్థ కూడా పుట్టించే ప్రయత్నం చేస్తామని మేము ముఖాముఖంగా తెలియజేస్తాం. కానీ మా ప్యాకర్స్ అండ్ మూవర్స్గా కావాలండి, కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. అందరూ మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. మేము ఎంతో చదువుకున్న వాళ్ళం, మీ అందరూ దీనిలో ఉన్న వాళ్ళందరూ డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న వాళ్ళము, అందరూ కష్టపడి పైకి వచ్చి
ఈ యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనేది ఏ ఊరు ఎక్కడ ఉందనేది ల్యాప్టాప్లు ఎన్ని చూడకుండా చెప్పగలండి మేము. అలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు అండి. కొంతమంది వల్ల మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయండి. మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ ప్యాకర్స్లోనే వస్తే బాగుంటుంది అనేది మాకు ఉద్దేశం అండి. మాకు ఏది ఇబ్బంది వచ్చినా అందరూ కలిసిగట్టిగా ఉంటామని ఇంకొకసారి తెలియజేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ని ది విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మా యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒక వచ్చినందుకు ఇక్కడ, అట్లాగే మన కృష్ణా డిస్టిక్ ఎమ్మెల్సీ అండ్ రహోలా గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నామండి. మా అసోసియేషన్ ఆదరించి ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ యొక్క అట్లాగే మనకు కాకినాడ నుంచి వచ్చారండి, ఒక ప్రెసిడెంట్ గారు వచ్చారు. అట్లాగే కాకినాడలో మిస్సెస్ బాబు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అధినేత అయినటువంటి రాంబాబు గారు వచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. వారు IMA అంటే ఇండియన్ మూవర్స్ అసోసియేషన్కి ఒక ట్రెజరర్గా ఉన్నారు. వారు ఒక పిల్లర్ అండి, దీనికి ఒక ఇండియన్ మూవర్స్ అసోసియేషన్ దానికి పిల్లర్ అనమాట. మన సౌత్ ఇండియాలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనేవి ఎట్లా ఉండాలి, ఏంటి, అసలు ఎంత యూనిట్గా ఉంటే బాగుంటుందని ఒక ట్రెండ్ తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి అండి వారు గత 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. అట్లాగే మేము వారి అడుగుజాలలో నడుస్తామని ఇంకొకసారి తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర సహాయ మంత్రి భగవంత్ కుబాతో కలిసి ఆయన జైలు ప్రాంగణం నుంచి బయటకు వచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవో 317కి సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన జాగరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసు కేసు నమోదు చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ని గొయ్యి నీవే తవ్వుకుంటున్నావని ఆయన అన్నారు. తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని, 1000 కోట్లు దోచుకుని అవినీతి కుబేరుడుగా మారాడని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. 317 జీవోను సవరించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని సంజయ్ చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లానని, అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే దీక్షను భగ్నం చేశారని మండిపడ్డారు. తమ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు. తనను అరెస్ట్ చేసి కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. హక్కుల కోసం పోరాడే వారికి బీజేపీ అండగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జైలు కొత్త అనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకపోతున్నాం. తెలుసుకో, రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ నేను జైలుకోడు. దొంగతనం కేసును, నీళ్ళక లంగతనాల కేసును జైలుకోండి నేను బండి సంజయ్ గారిని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గారిని. నేను వెళ్ళి ఉపాధ్యాయుల కోసం పోయినా, నేను వెళ్ళి ఉద్యోగుల కోసం పోయినా. సరే, నువ్వు సంతోషపడు, బండి సంజయ్ జైలు పంపినా సంతోషపడు, ఏమి ఇబ్బంది లేదు. నువ్వు రాక్షసాన్ని పోతే ఏమి ఇబ్బంది లేదు. కానీ 317 జీవోను మాత్రం దయచేసి సవరించు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, నరక యాతన పడుతున్నారు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. నేను రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేనే మర్చిపోయాను. నీ సంగతి చూసుకో, మర్చిపోయాను. నువ్వు వెంటనే 317 జీవో వెంటనే సవరించు. సీనియర్స్ కు, జూనియర్స్ కు కొట్టాట పెట్టియకు, స్పౌస్ కు, నాన్ స్పౌస్ కు కొట్టాట పెట్టియకు, వీడియోస్ కు అవకాశం కల్పించు, దివ్యాంగులకు అవకాశం కల్పించు, లోకల్ నాన్ లోకల్ కొట్టాట పెట్టియకు, అందరితో చర్చించు. కొంతమంది టూట్ పాలిష్ సంఘం నాయకులు పక్క పెట్టు. వాడు అంటాడట చర్చ జరిపితే ఈ పంద సాధ్యం సిద్ధంగా ఉన్నారు కింద ఉపాధ్యాయ సంఘ నాయకులు. అందుకే ఉపాధ్యాయులకు, ఉద్యోగులను విజ్ఞప్తి చేస్తున్నాం, మీకోసం జైలుకి అనేవన్నా మాకేం బాధలేదు. మళ్ళీ జైలు కొత్త అవసరం వస్తుంది, అది ఏమి ఇబ్బంది లేదు. మాకేం జైలు కొత్త కాదు. కార్యకర్తలకు కాళ్ళు చేతులు విరగొట్టిర్రు, మహిళా కార్యకర్తలు చూడకుండా కాళ్ళు చేతులు విరగొట్టిర్రు, మహిళల మీద అత్యాచార యత్నం చేసిర్రు, ఆఫీసు ధ్వంసం చేసిర్రు. మేము ఏం బాధపడతలేము.
మేము ఎప్పుడు సంతోషపడతామంటే 317 జీవోను సవరించినప్పుడు మీ బాధలు తొలగించినప్పుడు మాత్రమే సంతోషపడతాం. వెంటనే రాష్ట్ర ముఖ్య 317 జీవో వెంటనే సవరించు. ప్రజలకు సేవలు అందించడమే ట్రాఫిక్ పోలీసుల లక్ష్యం. పనితీరు పట్టణంలో మరో 3 చోట్ల త్వరలో అందుబాటులోకి రానున్న పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. బందర్ ట్రాఫిక్ డీఎస్పీ భరత్ మాతాజీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే కోనేరు సెంటర్లో ప్రజలకు మరింత సహాయ సహకారాలు అందించేందుకు బందర్ ట్రాఫిక్ పోలీసు వారు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ప్రారంభించారు. ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి దయచేసి ప్రజలను కోరుకున్నది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. ఏవైతే ట్రాఫిక్ నియమాలు ఉన్నాయో వాటన్నిటినీ పాటించాలి. ఇతరులకు ఇబ్బంది పెట్టే విధంగా వాహనాలు పార్కింగ్ చేయడము, నాన్ పార్కింగ్ ప్లేస్. ఎన్నికల కోసం డ్రామాలు వద్దని, రాజకీయ నాటకాలు ఆపాలని, ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి బయటపడాలని, పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే రాజకీయ డ్రామాలకు తెరతీసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకి శైలజానాథ్ ధ్వజమెత్తారు. రైతుల చావులకు కారణమైన నరేంద్ర మోడీ పరిపాలనను వ్యతిరేకిస్తూ ప్రధాని కాన్వాయ్ని అడ్డగిస్తే పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో గురువారం విజయవాడలో ఆయన మూక దగ్ధం చేయడం శోచనీయమన్నారు. ఈ మేరకు విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ నాయకులపై రాష్ట్రానికి అంత ప్రేమ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇప్పించాలని, రైల్వే జోన్ ఇప్పించాలని, రాష్ట్రానికి రావాల్సిన పోలవరం నీళ్లతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకి రావాల్సిన ప్యాకేజీలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి బీజేపీ నాయకులు బయటకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తే ప్రయోజనంగా ఉంటుందని శైలజానాథ్ హితవు పలికారు. బీజేపీ సోమ్ వీర్రాజు వాళ్ళ మూక విజయవాడలో పంజాబ్ సీఎం దిష్టిబొమ్మ తగలబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతులకు వ్యతిరేకంగా, రైతుల చావుకు కారణమైన నరేంద్ర మోడీ గారి పరిపాలనని వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రిని అడ్డగించారు. అక్కడ మనుషులు కూడా లేరు. మీ యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకోసం దుర్మార్గంగా ప్రవర్తించవద్దని చెప్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇది నిజంగా మీరు చేయాల్సి వస్తే మీ నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మన రాష్ట్రానికి లాక్కొని రండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా ఏమైంది అని అడగండి, ఇప్పించండి. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ఇప్పించండి. విశాఖ రైల్వే జోన్ని ఇప్పించండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్ని ఇప్పించండి. పోలవరానికి డబ్బులు ఇప్పించి కాపాడి, ఇవన్నీ ఏమీ చేయకుండా కేవలం రాజకీయ నాటకంతో ఎన్నికలకు జరిగే డ్రామాల్ని మీరు ఈ విధంగా చేయడం అన్నది మీ యొక్క అసలు విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాము మీకు ఆఖరికి, మీరు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, దేశ ప్రజల గురించి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు 11 రోజుల పాటు నడపనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, సంక్రాంతికి ప్రజలందరూ స్వగ్రామాలకు వస్తారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు తెలంగాణ, కర్ణాటక నుంచి 4000 బస్సులు వస్తాయి. రేపటి నుంచి 18 వరకు 6970 అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం. రోజుకు సుమారుగా 4000 బస్సులు ఉంటాయి. అదనపు సర్వీసు నెంబర్లు 9000 సిరీస్లో ఉంటుంది. రెగ్యులర్ సర్వీసుల్లో 60%, స్పెషల్ బస్సుల్లో 50% ఇప్పటివరకు రిజర్వ్ అయ్యాయి. ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుండి బస్సులు బయలుదేరుతాయి. కాలనీలు, కూడళ్ల వద్ద ప్రయాణికులు ఎక్కువగా ఉంటే అక్కడ నుంచే బస్సు బయలుదేరుతుంది. డీజిల్ రేటు 60% పెరగడం, ఒకవైపు బస్సు ఖాళీగా వెళుతుంది కనుక టికెట్ ఛార్జీ 50% పెంచాం. మన ప్రాంతం వారు మన బస్సులను ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. నమస్కారం. మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అతి త్వరలో చేరువలో ఉన్నటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయదారులందరికీ, రైతు కుటుంబాలందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. ఏ రాష్ట్రంలో మన వాళ్ళు ఉద్యోగ రీత్యా పనిచేసుకుంటున్నా లేదా కుటుంబాలు వేరే చోట సెటిల్ అయినా వారందరూ కూడాను ఈ పండుగకు ముఖ్యంగా వారి స్వగ్రామాలకు వచ్చి సాంప్రదాయబద్ధంగా
అనేకమైనటువంటి ఈ పర్వదినాల సందర్భంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సమేతంగా మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి అనేక మంది కుటుంబాలతో ప్రయాణికులు రావటం, పండగ ముందుగా ముఖ్యంగా స్టూడెంట్స్ పిల్లలకి సెలవులు ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ పెద్దవాళ్ళకి తీసుకుని రావడం, వాళ్ళ స్వగ్రామానికి రావడం, మళ్ళీ వెనకాల జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రతి సంవత్సరం కూడాను ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని అదనంగా వేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మేము 6,900 బస్సులకి సిద్ధంగా ఉన్నాం. అంటే అన్ని బస్సులు ఒకే రోజు కాదు, రోజుకు సుమారు యావరేజ్గా ఒక 470 బస్సులు తిరుగుతాయి. ఇవి అదనపు బస్సులు. ఈ అదనపు బస్సులకు అన్నిటికీ కూడా 9,000 సిరీస్ ఉంటుంది. అంటే సర్వీస్ నెంబరు 6,000, 11,000, 12,000 అట్లా అన్నీ వేరు వేరు డిపోల్ని బట్టి ఉంటుంది. నార్మల్ సర్వీసులు అన్నీ కూడాను. బట్ అదనపు సర్వీసులు అన్నీ కూడా ఏ డిపో బస్ అయినా కూడా, అంటే హైదరాబాద్ బయలుదేరుతున్నా, ఇటు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తున్నా స్పెషల్ బస్సులన్నిటికీ సర్వీస్ నెంబరు 9,000 సిరీస్ ఉంటుంది. ఈ 9,000 సిరీస్ ఉన్న బస్సులకి మాత్రం వీటిలో మేము స్పెషల్ బస్సు కింద పరిగణిస్తాం. మిగతా బస్సులన్నీ ఎప్పట్లానే యథావిధిగా ఇందా నేను చెప్పినట్టు అనేకమైన బస్సులు రోజు వెళ్తూ ఉంటాయి. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ప్రధాన కార్యాలయంలో బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, ఎమ్మెల్సీ అభ్యర్థి మొహమ్మద్ రూహుల్లా, విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్జద్ బాషా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, ఎమ్మెల్సీ అభ్యర్థి మహమ్మద్ రూహుల్లా, విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా మాట్లాడుతూ మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం తమ ప్రభుత్వం అని తెలియజేశారు. మన అందరికీ కూడా తెలుసు, ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా 74 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 74 ఏళ్లలో మరి అనేక ప్రభుత్వాలను మనం చూసాం. మరి నామినేటెడ్ పదవులు అనేది కొన్ని వర్గాలకు మాత్రమే ఉన్న పరిస్థితిని మనం చూసాం. కానీ ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ మా ప్రభుత్వంలో, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు ఈరోజు సమానంగా ఈరోజు రాజకీయంగా కూడా వాళ్లకు పదవులు కల్పించాలి అనే లక్ష్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మరి ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఈరోజు పెద్దపీట వేస్తూ మరి ఏదైతే ఆయన ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా ప్రజలకు అందిస్తూ, మరి ఏదైతే నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు కల్పిస్తూ, మరి ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కూడా నామినేటెడ్ పదవుల్లో వాళ్ళ తమాషా ప్రకారంగా వాళ్లకు పదవులు ఈరోజు కట్టబెడుతూ, ఈరోజు అందరికి కూడా రాజకీయంగా అందరికీ ఒక సమాన హక్కు కల్పించిన నాయకుడు మరి ఇవాళ బహుశా ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి తద్వారా మరి ఇప్పుడే మనం వేదిక పైన చూస్తున్నాం, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ ఈరోజు విజయవాడ పట్టణ మేయర్గా ఈరోజు ఆమె బాధ్యతలు ఈరోజు ఒక స్వర్ణ పరిపాలన అందిస్తుంటే, మరి ఇలాంటి ప్రభుత్వం మీద కూడా బురద జల్లే కార్యక్రమాలు, మరి కొందరు మీడియాను అడ్డు పెట్టుకొని మరి ఇవాళ ఈ రకమైన ప్రభుత్వం మీద పేదలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నా కూడా కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మరి దాన్ని ఏదో రకంగా అడ్డుపుల్ల వేస్తూ మరి ఇవాళ మరి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న నాయకుడు మరి పేద ప్రజలకు మేలు జరుగుతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల్లో
ఈరోజు సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారని ఒక అసూయతో ఈరోజు ఆ సంక్షేమ ఫలాలను కూడా ఏ విధంగా అడ్డుకోవాలని ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో మరి ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు, దేవుని ఆశీస్సులు మరి ప్రజల యొక్క సహాయసహకారాలు ఉంటే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను అని. మరి అలాంటి దేవుని ముందు ఉన్న నమ్మకము, మరి ప్రజల ముందు ఉన్న విశ్వాసంతో మన ముఖ్యమంత్రి గారు మరి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా, ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మరి పరిపాలన జరిగింది ఇక్కడ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ వ్యాక్సినేషన్లో కూడా నంబర్ 1 పొజిషన్లో వచ్చిన దానికోసం మన ముఖ్యమంత్రి గారు అభినందన తెలియజేసుకుంటాం. హస్తకళలు, చేనేత వస్తువులను అధికంగా ప్రోత్సహిస్తూ మరిన్ని ఉత్పత్తులను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న వినియోగదారుల ప్రదర్శన కొరకు మరలా వసంతం మొదలవుతోందని నిర్వాహకులు తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపటి నుండి 2 రోజుల పాటు నగరంలోని శేషసాయి కళ్యాణ మండపంలో సాగే ఈ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో ఉండబోతోందని, ఇందులో భారతదేశంలో ఉన్న హస్తకళలు, చేనేత వస్తువులను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు చేతి వృత్తుల వారి యొక్క స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారంతో పునరుద్ధరణ మరియు ప్రచారం కోసం మాత్రమే కాకుండా దానిని మరింత ముందుకు తీసుకువెళ్లే చేనేత మరియు చేతి వృత్తుల గురించి యువతకు వివిధ కార్యక్రమాలు, సెమినార్ల ద్వారా అవగాహన కల్పించడం, పత్తి విత్తనం, పత్తి ఏ విధంగా చేనేత వస్త్రాలుగా, చీరలుగా మారడానికి ఎంత శక్తి సామర్థ్యాలను దారపోస్తారో వివరిస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరంలో జరిగే వసంతం 2022 కార్యక్రమంలో ఆప్కో వారికి ఆతిథ్యం ఇస్తున్నందుకు మాకు గర్వంగా ఉందని అన్నారు. వారితో కలిసి పనిచేయడమే కాకుండా నూతన ప్రణాళికలను రూపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ రంజానీ, ప్రమీల, శైలజ, సుజాత మరియు తదితరులు పాల్గొన్నారు. ఎంకరేజ్ చేయడానికి ఉన్న సంస్థ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్నాయండి. క్రాఫ్ట్ కౌన్సిల్ ప్రతి స్టేట్కి, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మేము అఫిలియేటెడ్గా ఉంటాము. దీని తరఫున వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మార్కెటింగ్ కోసం వసంతం అనే కార్యక్రమాన్ని, ఎగ్జిబిషన్ని జరుపుతూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఇంతకుముందు దీని పేరు ఆకృతి వస్త్రాలు ఉండేది. కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ విడిపడిన తర్వాత ఈ సంవత్సరం నుంచి దీని పేరుని వసంతం కింద మార్చుకున్నాము. ఇక నుంచి క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు చేసే ఎగ్జిబిషన్ ఏదైనా వసంతం పేరు మీద ఉంటుంది. ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఇది చేతి వృత్తులు, చేనేతలు అన్నిటినీ ఎంకరేజ్ చేయడానికి చేసేది. మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కూడా అవుతుంది. కొంతమందికి మేము ఎక్స్పోజర్ కోసం ఫ్రీ స్టాల్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. దీని మీద వచ్చే ప్రొసీడ్స్ అన్నీ కూడా ఈ చేతి వృత్తుల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకే వాడటం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్స్ చేసిన డెవలప్మెంట్ కోసం కానివ్వండి, హెల్త్ క్యాంప్స్ కానివ్వండి జరగటానికి వాటన్నిటికీ వాడతాము. తిరువురు నియోజకవర్గం ముస్టికుంట్ల గ్రామంలో రామానుజయ దేవస్థానాన్ని చినజీయర్ స్వామి అనుచరుడు అహోబిల రామానుజ జీయర్ స్వామి సందర్శించడం జరిగింది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని మరలా చినజీయర్ స్వామి చేతుల పునః ప్రారంభం చేసినట్లు, తాను కూడా ఆ దైవ కార్యంలో పాలు పంచుకుంటున్నట్లు స్వామి గతాన్ని గుర్తు చేసుకున్నారు. తిరువూరు శ్రీ వెంకటాచల స్వామి దేవస్థానాన్ని సందర్శించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గద్దె వెంకన్న, హరిబాబు, అనిల్, రంగారావు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అని విశేషించి భగవద్ రామానుజాచార్య స్వామి శ్రీపెరంబూదూరులో అవతరించిన ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన తెలుగునాట ఎన్నో ప్రాంతాల్లో రామానుజ వారి వైభవం మనం వింటూ ఉంటాం. విశేషించి మన కృష్ణా జిల్లాలో తిరువూరు ప్రాంతానికి దగ్గరలో ఉన్న ముష్టికుంట్ల అని ఒక ఊరు. ఈ గ్రామంలో ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి ఒక అద్భుతమైన రామానుజ వారి పంచలోహ మూర్తి మనకి ఇక్కడ ఈ పురాతనమైన చిన్న మందిరం మనకు కనబడుతుంది. చూడండి, దీంట్లో ఆరాధనలు అందుకుంటూ ఉన్నారు రామానుజ వారు. చాలా పాటుపడి ఉంది. అప్పట్లో ఈ గ్రామస్తులంతా కూడాను రామానుజ వారి ఆరాధన ఇక్కడ అయిన తర్వాత డంకా బజాయించిన తర్వాతే ఊరంతా భోజనాలు చేసేవారు. అలా ఉన్నటువంటి ప్రాచీనమైన ఆలయం దీనస్థితికి చేరుకుంది. ఒకనాడు స్వామివారి ఇక్కడికి పర్యటనకి పంపించినప్పుడు చూడడం జరిగింది. సుమారు ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటాం. అప్పుడు 10 ఏళ్ళు అయింది. 10 సంవత్సరాల క్రితం ముష్టికుంట్ల మీద రావడం జరిగింది. ఇక్కడ ఈ స్వామివారిని చూసిన తర్వాత అయ్యో ఇది రామానుజాచార్య స్వామిని వీరి గురించి చెప్పిన తర్వాత స్వామివారికి కూడా తెలియజేస్తూ ఒక అద్భుతమైన వ్యూహ రచన ఇక్కడ చేసి రామానుజ వారి మందిరాన్ని, నూతన ఆలయాన్ని ఇక్కడ 10 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయడం జరిగింది.
ఎమ్మెల్యే ఆర్కే రోజా నగర నియోజకవర్గంలోని పుత్తూరు మున్సిపాలిటీ సమస్యలను ఈరోజు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణకి తెలియపరచడం జరిగింది. అందులో ప్రధానంగా పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క ప్రస్తుత పరిస్థితిని వివరించిన పునర్నిర్మాణ పనులకు గాను రూపాయలు 9 కోట్లు అంచనా వ్యయంతో తయారు చేసిన ప్రతిపాదనను సమర్పించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ను వినతి పత్రం సమర్పించారు. నగరిలో ప్రతిష్టాత్మకంగా శరవేగంగా ఎక్కడా లేని విధంగా పూర్తి ప్రణాళికలతో జరుగుతున్న జగనన్న అర్బన్ హౌసింగ్ కాలనీ గురించి ఆయనతో చర్చించారు. అదేవిధంగా నగరి పుత్తూరు మున్సిపాలిటీలకు సంబంధించి కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రతిపాదించారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. ఏ దేశం అభివృద్ధిలోనైనా విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇది ఒక దేశానికి వెన్నెముక ఉంటుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విద్య మానవ వనరులను వృద్ధికి తోడ్పడుతుందని, దేశ పురోగతిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని అన్నారు. నందమూరి తారక రామారావు ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం 22-23వ స్నాతకోత్సవం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించగా విశ్వవిద్యాలయ కులపతి హోదాలో రాజ్ భవన్ దర్బార్ హాల్ నుండి గవర్నర్ వెబినార్ విధానంలో ప్రసంగించారు. గవర్నర్ మాట్లాడుతూ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పురోగతిని తీసుకురావడానికి ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుందన్నారు. ఉన్నత విద్య యొక్క పరిధి, డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, విద్యా సంస్థలలో ప్రపంచ ప్రమాణాలను ప్రోత్సహించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య సంబంధిత విభాగాలను ఒక గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు విద్యార్థులకు అత్యున్నత స్థాయి బోధనను అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి అవసరమైన నిబద్ధత, సృజనాత్మకత, ప్రతిభ ఆలంబనగా ముందడుగు వేయాలన్నారు. వైద్య రంగంలో పరిష్కరించబడని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం, ఆహారపు అలవాట్లలో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వ్యవహరించడం ముఖ్యమన్నారు. పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించే దిశగా జాతీయ పోషకాహార సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవటం ముదావహమన్నారు. ఐటీ ఆధారిత పరీక్షా విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావటం, కాగితరహిత పనితీరును ప్రదర్శించడం అనుసరణీయమన్నారు. గవర్నర్ ఎన్టీఆర్ మెడ్నెట్ కన్సార్టియం డిజిటల్ గ్రంథాలయం అధిక నాణ్యత గల వైద్య సాహిత్యాన్ని ఆలంబన కావటం శుభ పరిణామమన్నారు. GEM Hospital Research Center, Professor and Director, Institute of Gastroenterology and Minimum Access Surgery, Managing Trustee of GEM Digestive Diseases Foundation, the Chief Guest of 22nd and 23rd Convocation, Sri Dr. D. Nageshwar Reddy, MD, DM, DSA, FAMS, FRCP, FASGE, FACG. Students, parents and recently passed out doctors. First of all, I'm extremely grateful to His Excellency the Chancellor and the Vice Chancellor for giving me this honorary doctorate. I'm extremely thankful for several reasons. First of all, for this getting it along with Dr. Palanivelu, a close friend of mine who has had phenomenal success in developing laparoscopic surgery in India, who has been a role model for many surgeons, who has been the president of ASAT, extremely engaged, and came from very humble beginning to become the top laparoscopic surgeon in the world. So this is a big honor for me. The second reason I'm honored, of course, is that I am from Andhra Pradesh, and to receive this from NTR University, of course, is an honor. Who are not able to arrange a square meal a day for them.
they are suffering, and you doctors, you have a great role for them. Be sympathetic for them. And in the cases, just while discussing with them, try to know their condition. Try to know their financial condition. And there are also cases that they are even not able to come to the hospitals. Therefore, it is a great responsibility with you. And apart from that, the significant work the entire doctor. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ది విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్. కోనేరు సెంటర్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ప్రారంభించిన బందరు డీఎస్పీ మాసూం బాషా. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణని ఈరోజు విజయవాడలో కలిసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఎన్నికల కోసం డ్రామాలు వద్దని, రాజకీయ నాటకాలు ఆపాలని, ఆర్ఎస్ఎస్ భావజాలం నుండి బయటపడాలని పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం. ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్. న్యూ టీవీ న్యూస్ ఎంత సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.